హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇదే అయితే ఫ్రైడే వ్లాగ్ అండి. సో వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్న వ్లాగ్. మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, నేను మమ్మీ, అలాగే మా మామయ్య కూతురు కూడా హాలిడేస్ అన్నీ వచ్చింది. సో తను కూడా జాయిన్ అయిందనమాట వరలక్ష్మి వ్రతం పూజలో. సో ప్రస్తుతానికైతే మార్నింగే లేచేసి మేము ఫ్రైడే రోజు నేను మమ్మీ అయితే అమ్మవారికి చీర పెట్టుకొని, అలాగే మమ్మీ గోల్డ్ ఐటమ్ తీసుకునింది. సో ప్రతి వరలక్ష్మికి మమ్మీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మమ్మీ గాజు తీసుకునింది, అది కూడా అమ్మవారికి పెట్టి మేమైతే పూజ చేసుకుంటూ ఉన్నాము. మమ్మీ వాళ్ళకి ఇలాగే అలవాటు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. ఎందుకంటే బొమ్మ అవి పెట్టడం అవి అలవాటు లేదంట, ఇలానే పెట్టుకుంటుంది మమ్మీ ప్రతి సంవత్సరం కూడా. అండ్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం నార్మల్గా సింపుల్గా చేసుకుంటాము, కానీ దివాళీ అప్పుడు వస్తుంది కదా కేదారేశ్వర వ్రతం అని చెప్పి, అది చాలా బాగా చేసుకుంటాము. సో ఇది అయితే మటుకు ఇలానే చేసుకుంటాము. ఏదైనా గోల్డ్ తీసుకొని శారీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మమ్మీ నాకు శారీ అనేది దేవుడికి పెట్టి నాకు ఇస్తుంది. ఈ ఇయర్ అయితే నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నాకే ఇచ్చేసింది. మామూలుగా అయితే నాకు పంపిస్తుంది. ఇప్పుడు మిన్నీ కూడా హాలిడేస్ కదా, లాస్ట్ వీక్లో చాలా హాలిడేస్ వచ్చాయి కదా వరుసగా. August 15th వరలక్ష్మి వ్రతం, అలాగా 4-5 days హాలిడే వచ్చేసరికి మిన్నీ కూడా వచ్చిందన్నమాట. మామయ్య కూతురు కూడా హాలిడేస్ అని వచ్చింది. అప్పుడే రాఖీ కూడా తీసుకుని వచ్చేసింది. ఎందుకంటే అర్నో షైన్కి ప్రతి ఇయర్ ఎక్కడున్నా కూడా అమ్మాయి రాఖీ పంపిస్తుంది. ఈ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి తనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి తను కూడా రాఖీ తీసుకొని వచ్చేసింది. మేము ఆ రోజు 2 సెలబ్రేట్ చేసేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ రాఖీ అప్పటికి తను వెళ్ళిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఎప్పుడు కూడా అన్నిటికీ దగ్గరుండి మా తాతయ్య చేపిస్తూ ఉంటాడు. సో ఇలా కూడా ఈరోజు తాతయ్య కూడా ఉన్నాడన్నమాట మాతో పాటు. సో మా మమ్మీ నైవేద్యం కోసం అని బెల్లం పొంగలి అంటారు కదా, అవి చేసింది. అలాగే వడలు, పాయసము చాలానే చేసుకున్నాము. ఈసారి వడలు స్పెషల్గా ఏం చేసుకున్నాము అంటే మేము రోట్లో రుబ్బి చేసామన్నమాట. కొత్తగా తీసుకున్నాము రోలు, దాంట్లో రుబ్బి చేసాము. అది కూడా క్లిప్పింగ్స్ పెట్టాను నేను, మీరు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూస్తే ఆ క్లిప్పింగ్స్ కూడా వస్తాయి. ఎలా వచ్చాయి ఏంటి వడలు అవి కూడా మీకు చెప్తాను. నేను పర్టికులర్గా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎప్పుడు ఇక్కడ లేను, నేను మా ఇంట్లోనే ఉండేదాన్ని. సో ఇయర్ మటుకు ఇక్కడే ఉన్నాను. మమ్మీ నేను కలిసి చేసుకున్న దాంట్లో, అంటే మ్యారేజ్కి ముందు కలిసి చాలాసార్లు చేసుకున్నాము, కానీ మ్యారేజ్ తర్వాత నాకు తెలిసి 1-2 సార్లు చేసుకున్నట్టున్నాము. సో ఇది 3rd time అనుకుంటా కలిసి చేసుకోవడము. అందుకని చెప్పి కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే వ్లాగ్ చేసుకున్నాను. సో ఇలా అయితే మేము చేసుకుంటూ ఉన్నాము. సో మమ్మీకి ఇలాంటి పూజలు అవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం కాదు, అట్లని తక్కువ ఇంట్రెస్ట్ కాదు, మీడియంగా చేసుకుంటాము. అంటే మరీ విపరీతంగా చేసేస్తామని ఏం లేదు, అలానే అస్సలు చేయకుండా లేము, మీడియంగా చేసుకుంటామన్నమాట. సో ఇవి అయితే మాకు ఏదో ఒక రీజన్తోనే మనకి ఇవి సాంప్రదాయాలు పెట్టారు అని నమ్ముతాం కాబట్టి వాటిని అయితే మేము పక్కా పాటిస్తాము. సో ఏమేమి చేయాలి అని బేసిక్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. సో మమ్మీ ఇలా చేయి అని కూడా నాకు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా చేసుకోవాలి అన్నా మనకి కొన్ని తెలిసి ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేను ఇంతకుముందు కాలనీలో ఉండేదాన్ని, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకునే వాళ్ళము. సో అక్కడ చూస్తున్నాను అనమాట నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారని. సో మేము చిత్తాపూర్లో ఉన్నప్పుడు
బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఝాన్సీ, మమత, హేమ, లోహిత చాలా మెంబర్స్ మేమందరం కూడా కలిసి చేసుకునే వాళ్ళము. ఒకరింట్లో చేసేసుకొని తర్వాత అందరి ఇంటికి వెళ్ళి మనము తీసుకుంటాం కదా! వాయినం తీసుకుంటాం కదా! అలా ఇన్వైట్ చేసేవాళ్ళు. అలా వాయినం తీసుకుంటూ చాలా బాగా మెమరబుల్‌గా ఉండేది. నాకిప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయన్నమాట ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే. అంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. సో, అక్కడ కాలనీలో అటువన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ మిన్నీకి కూడా మేము జస్ట్ కొంచెం రాస్తున్నాము. అంటే మొత్తం అంటే తనకి ఇబ్బంది కదా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఒక వేలు వరకు రాస్తూ ఉన్నాము. నేను కూడా అలాగే రాయిపించుకున్నాను. ఎందుకంటే మొత్తం రాసేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో కష్టంగా ఎందుకో అనిపిస్తుంది నాకు. ఆ కాసేపు కూడా నేను ఆ ఫింగర్ వరకు కూడా నాకు ఏందో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ లేదు మమ్మీ ఖచ్చితంగా రాసుకోవాలి అని చెప్తే సరే నాకు ఆ వేలు వరకే రాయి అని చెప్పేసి రాసుకున్నాం అనమాట. సో, నాకు తెలిసి మిన్నీకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి, లేదా తెలుసో నాకు తెలీదు. నేనైతే చాలా సింపుల్‌గా రెడీ అయ్యానండి. ఎందుకంటే చాలా ఎండలుగా ఉన్నాయి. ఆ రోజు కూడా విపరీతంగా ఎండలు వస్తున్నాయి. చూసారు కదా చెమటలు ఎలా వచ్చేస్తూ ఉన్నాయో. కానీ ఇంకా శారీ అయితే వేసుకోవాలి అని చెప్పేసి సింపుల్‌గా ఉండే శారీ సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. సో, అండ్ ఇప్పుడు మమ్మీ నాకైతే చీర అనేది ఇస్తూ ఉందనమాట. సో, మనకి ఇట్లా పుట్టింటి నుంచి వచ్చే చీర అవన్నీ చాలా వాల్యుబుల్‌గా అనిపిస్తాయి కదా! ఎవ్రీ ఇయర్ మమ్మీ శారీతో పాటు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసి నాకు పంపించేది. సో, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈసారి ఇక్కడే స్టిచ్ చేసేసుకుంటాను. డైరెక్ట్‌గానే ఇస్తుంది మమ్మీ నాకు. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది. ఏ అమ్మాయికైనా ఇలాంటి పుట్టింట్లో ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎంతైనా అమ్మా, నాన్న ఉంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని నాకు నమ్మకము. ఆ తర్వాత మనకు తెలీదు. సో, ఇప్పుడు మిన్నీకి కూడా కూర్చోబెట్టి డ్రెస్ ఇస్తూ ఉన్నామన్నమాట. సో, మిన్నీ కూడా నాకెందుకు అంటుంది. లేదు నువ్వు కూడా అమ్మాయివే కదా మంచిదే నువ్వు ఇస్తే అని చెప్పేసి తనకు కూడా మమ్మీ ఇస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మా మమ్మీకి కూడా తాతయ్య అంటే తాతయ్య తీసుకున్నాడు. మా చిన్నమ్మకి మమ్మీకి ఇద్దరికి కూడా తాతయ్య శారీస్ తీసుకున్నాడు. సో, మాకు అమ్మమ్మ లేదు కాబట్టి సో తాతయ్య ఇప్పుడు ఇస్తున్నాడు అనమాట మమ్మీకి కూడా. ఆ శారీ కూడా మమ్మీ దేవుడి దగ్గర పెట్టేసింది. సో, తాతయ్య దగ్గర నుంచి తీసుకుంటున్నాము. అలాగే మా మమ్మీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మమ్మ చనిపోయిన రోజు కూడా తాతయ్య శారీస్ అనేది ఇస్తూ ఉంటాడు మమ్మీకి, చిన్నమ్మకి. మా చిన్నమ్మకి కూడా తాతయ్య ఎత్తుకొని వెళ్ళి ఊర్లో ఇస్తాడనమాట. సో, ఇలా అయితే మమ్మీ డాడీ నాకు ఇచ్చారనమాట. శారీ అవన్నీ కూడా ఇచ్చారు. అలాగైతే మా వరలక్ష్మి వ్రతం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మాకు లంచ్ టైం ఉంది. సో, మేము ఇంకా ప్రిపేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. సో, బేసిక్గా ప్రసాదం కోసమని ప్రిపేర్ చేసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎందుకంటే మిన్నీ ఇప్పుడు రాఖీ కట్టేసి మళ్ళీ ఊరికి బయలుదేరేస్తుంది. అందుకని చెప్పి రాఖీ కూడా ముందే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము. అంటే తను ఇచ్చేసి వెళ్తే మళ్ళీ మనం కట్టినా కూడా అది అలా బాగుండదు కదా! సో, ఇప్పుడు తను వచ్చింది కాబట్టి తనే ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇలా చేసేసుకుందామని అనుకున్నాము. సో, ఇది కరెక్టో కాదో నాకు తెలీదు. కానీ మేమైతే తన చేతుల మీదుగా కడితేనే బాగుంటుంది అని చెప్పేసి తన చేతుల మీదుగానే మేము చేపిచ్చేసాము. సో, అర్నవ్ షైన్కి అలాగే మా చెల్లి బాబు ఉన్నారు కదా! సో, పరాగ్ తనకు కూడా మిన్నీ ముగ్గురికి కూడా ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటుంది. సో, అక్క అయినా చెల్లైనా వీళ్ళకి మిన్నీ అనమాట. సో, వీళ్ళ ముగ్గురికి ప్రస్తుతానికి అక్క, మిన్నీ ఒక్కతే. సో, తను ప్రతి ఇయర్ గుర్తుగా మాకు ముగ్గురు పిల్లలకి కడుతుంది కదా! అది చాలా చాలా హ్యాపీ అండి. సో, పిల్లలు కదా ఏముందిలే అని మర్చిపోతాను. కంపల్సరీగా వాళ్ళ డాడీకి ముందుగా చెప్పి రాఖీ వస్తుంది, రాఖీ కట్టాలి అని చెప్పి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వీళ్ళు ముగ్గురికి కూడా రాఖీ కడుతుంది. సో, ఇలాగా తను ఎవ్రీ ఇయర్ కూడా కట్టాలి. వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయి తర్వాత కూడా సో, నేను అర్నవ్ షైన్కి కూడా చెప్తూ ఉన్నాను. మీరు ఎక్కడ మిన్నక్కున్నా కూడా మీరు వెళ్ళి రాఖీ కట్టించుకో అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మా మమ్మీ అలాగే చెప్పేది మాకు చిన్నప్పుడు మా అన్నయ్యకి. సో, మీరు ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ మిస్ కాకూడదు అని చెప్పి. కానీ ఏంటో అండి గత 5-6 ఇయర్స్ నుంచి మా అన్నయ్యకి డైరెక్ట్గా రాఖీ కట్టడమే నాకు అవ్వలేదు. ఎందుకంటే తను స్టడీస్ పరంగా ఎప్పుడు దూరంగా ఉండడం వల్ల నేను రాఖీ అయితే సెండ్ చేస్తాను, ఖచ్చితంగా సెండ్ చేసేస్తాను దానికి. కానీ కట్టడం అనేది మటుకు నేను సొంతగా కట్టడానికి మటుకు ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది. సో, ఇంకటి నుంచైనా నెక్స్ట్ కంపల్సరీగా నేనే కట్టాలి, నేనే కంపల్సరీగా చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. అది టచ్ వుడ్ అవ్వాలి అని నేను నిజంగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఎవరు కట్టారు? మిన్నక్క రాఖీ కట్టింది. మిన్నక్క ఏమి ఇచ్చావు? ఏమీ లేదా? డ్రెస్ ఇచ్చావు.
ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్లోకి వెళ్ళాము. మమ్మీ ఆల్రెడీ సాంబారు అన్నీ చేసేసింది, వెజ్ ఐటమ్స్ అన్నీ చేసేసింది. కానీ ఈ వడ ఒక్కటి పెండింగ్ పెట్టిందనమాట. ఎందుకంటే దీన్ని మేము రోల్తోనే చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో ఇది అనుషక్క తెచ్చిచ్చిందనమాట మాకు తిరుపతి నుంచి. అనుషక్క చాలా థ్యాంక్ యూ, మంచి రోల్ తీసుకుని వచ్చి మమ్మీకి ఇచ్చావు. సో తిరుపతిలో ఇవి బాగా ఉన్నాయని చెప్పి తనే తీసుకుని వచ్చి మమ్మీకి ఇచ్చింది. సో దీంట్లో అయితే మేము చేద్దాము అని చెప్పి ఓపెన్ చేసాము ఈరోజే. నేను మిన్ని రాదు మాకు, మమ్మీ చెప్తూ ఉంది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఏదో ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. మొత్తానికి ఇది వచ్చిందా రాలేదా, ఫ్లాప్ అయిందా, మీరు నెక్స్ట్ ఇంకా వచ్చే ముందు వీడియోలో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నాము, ఇది ఎలా వచ్చిందో ఏంటో అనేది మీకు కొంచెం సస్పెన్స్ ఉంటే బాగుంటుంది కదా. ప్రస్తుతానికైతే చేస్తూ ఉన్నాం అనమాట. సో భయమేస్తూ ఉంది ఏళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అని చెప్పేసి. సో మిన్నీ ఏమో ఫాస్ట్గా రుబ్బుతూ ఉంది. నేను దాన్ని ఇట్లా జరపాలి అంటే నాకు భయమేస్తూ ఉంది. కానీ మమ్మీ ఏం కాదు జరుపు అంటూ ఉంది. సో ఎక్కువ వాటర్ వేసుకోకుండా వెయ్యాలి అని చెప్తూ ఉంది. ఎందుకంటే వడ కదా మనకి ప్రాబ్లం అయిపోతుంది కొంచెం అటు ఇటు అయినా కూడా. ఇంకా తాతయ్య కూడా అంటున్నాడు, మీరు ఇంక ఇది చేసినప్పటికీ మేము తినేటప్పటికీ అయిపోతుంది, ఇంకా వడ అవుతుందా లేదా అని చెప్పి తాతయ్య అడుగుతూ ఉన్నాడు. లేదు ఖచ్చితంగా అవుతుంది తాతయ్య చూడు అని చెప్తూ ఉన్నాం అనమాట. తాతయ్య కూడా చెప్తూ ఉన్నాడు, మీరు మరీ ఇలా చేసేస్తున్నారు, ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్తూ ఉన్నాడు తాతయ్య. సో మేమైతే మొత్తానికి స్టార్ట్ చేసామండి. ఇది ఎలా వస్తుంది ఏంటో అనేది ఇంకొక ఫ్యూ సెకండ్స్లో మీకు తెలిసిపోతుంది ఇది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేసి. మాకైతే కాన్ఫిడెంట్ అయితే నిజంగా లేదండి. ఎందుకంటే రోల్ అనేది చాలా డిఫికల్ట్ మాకు అర్థమైంది. ఇది మేము చేస్తూ ఉన్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఇది చాలా కష్టము అని చెప్పేసి. అంత ఈజీ అయితే కాదు. ఇంకా టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది అని విన్నాను. అంటే రోల్లో చేసుకున్న అవి మనకి ఏదైనా కూడా పచ్చళ్ళు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా టేస్ట్ ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ ఉంది. సో మా నానమ్మ బ్రహ్మరామ్ నాయనమ్మ ఎప్పుడు మేము ఊరికెళ్ళినా కూడా ఇలా రోల్లోనే మాకు వడలు చేసి పెడుతుంది. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మనం గ్రైండర్లో మిక్సీలో వేసుకుంటే నిజంగా టేస్టే రాదండి. చాలా గట్టిగా ఉంటాయి. అసలు వడ తినాలని ఉత్సాహమే ఉండదు, మూడే ఉండదు. సో ఇలాంటి వడలు తినాలి అంటే కొంచెం కష్టపడాలి అని అర్థమైంది మాకు. సో అందుకని చెప్పి అయితే ఈసారి ఖచ్చితంగా ఇలాగే చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసాము. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ అయితే పట్టిందండి మాకు మొత్తం చేయడానికి. కానీ మమ్మీ దగ్గర ఉండడం వల్ల పిండి అయితే పాడవలేదు, బాగానే వచ్చింది. సో మమ్మీ ముందు నుంచి కొత్తది కదా దాన్ని నీట్గా చేసి పెడుతూ ఉండేది. ఎప్పటికప్పటికి దాంట్లో రైస్ అనేటివి అన్నీ ముందు కొంచెం చేసి పెడుతూ ఉండి ఇప్పుడు పక్కా వచ్చేసింది, బాగా చేసుకోవచ్చు. సో చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నిజంగా మనం టచ్ చేస్తేనే అర్థమవుతుందండి ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో నేనే వేస్తాను అని చెప్పి కూడా మమ్మీకి నేనే చేస్తానని చెప్పి చూస్తాను అనమాట. పిండి చాలా సాఫ్ట్గా ఉంది. వడ వేసాము, చాలా టేస్టీగా ఉంది. సో రుబ్బిని వెంటనే వేసేయద్దండి, ఒక 1/2 అవర్ అయితే వెయిట్ చేసి వేయండి. చూసారు కదా ఆయిల్ అస్సలు పీల్చలేదండి. ఇలా ప్లెయిన్ 2 చేసాము. ఎందుకంటే పిల్లలు మిన్నీ ఆనియన్ వేస్తే తినరు, అలా అని చెప్పి చేసాము. నిజంగా 100% చాలా డిఫరెన్స్ ఉందండి మనం మిక్సీకి వేసుకున్నటివి అలాగే రోట్లో రుబ్బుకున్నటివి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గ్రేట్ కదా. సో అర్నవ్ షైన్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు పండుగలో స్పెషల్ ఏంటంటే ఉంది అంటే అది వడలే అండి. వడలే చాలా హిట్ అయిపోయాయి. నేను చెప్పాను కదా కాన్ఫిడెంట్ లేదు మాకు అని, కానీ చాలా బాగా వచ్చాయి, వడలైతే హిట్ అయ్యాయి. అలా మా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. ఇప్పుడు మిన్నీ రాఖీ కూడా కట్టేసింది కదా, ఇప్పుడైతే బయలుదేరిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు పక్కనే విలేజ్కి అయితే వెళ్ళిపోతుంది మిన్నీ. నెక్స్ట్ ఒక 2 డేస్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ మమ్మీ డాడీతో ఉండేసి ఊరైతే బయలుదేరేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా తొందరగానే పెట్టేస్తాను. దానికంటే ముందు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.